భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తూ ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని 15వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, వార్డు ఇన్ఛార్జ్ కలిముల్లా ఇసాక్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్ అందించే విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. అటు నంద్యాల జిల్లాలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణ శివారులోని రైతునగర్లో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి టీడీపీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి అభిప్రాయాలు, స్థానిక సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి ఫరూక్ సూచించారు. ఇక తిరుపతిలోని 10వ క్లస్టర్ 42వ డివిజన్ సూరయ్యకట్ట ప్రాంతంలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, కూటమి పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన డోర్ టు డోర్ ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.